ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. శ్రీవల్లి కలెక్షన్ రోజు రోజుకి బ్రాంచెస్ అనేవి పెరిగిపోతున్నాయి. మనమైతే కనుక ఇప్పుడు మణికొండకైతే వచ్చాము. మనతో పాటు అయితే కనుక నిరుపమ్ గారు అండ్ మంజుల గారు ఉన్నారు. సో శ్రీవల్లి కలెక్షన్స్ మన హైదరాబాద్ లోనే బ్రాంచెస్ అనేవి ఇంకా ఎక్కడెక్కడ పెట్టబోతున్నారు. ఈ రోజు ఇక్కడ షాప్ ఫోర్త్ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేశారు. సో దీని గురించి అలాగే ఇంకా ఇక్కడ అంటే ఇప్పుడు మనము ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్, థర్డ్ బ్రాంచ్ తో పోల్చుకుంటే ఈ బ్రాంచ్ లో స్పెషల్ గా మనకి ఇంకా కొన్ని వెరైటీ ఐటమ్స్, ఎక్స్ట్రా థింగ్స్ అనేవి కూడా ఆడవాళ్ళకి లభిస్తున్నాయి అనేసి మనకు తెలుస్తుంది. సో నేను కూడా ఫాలో అవుతుంటాను శ్రీవల్లి కలెక్షన్ గురించి. సో దీని గురించి మనం కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్, ఫోర్త్ బ్రాంచ్ సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా థింగ్స్ అనేవి మీరు స్టార్ట్ చేశారని నేను ఇన్స్టాలో చూసాను, అలాగే యూట్యూబ్ లో కూడా చూసాను. సో మీరు ఇక్కడ ఇంకా వెరైటీస్ ఏమున్నాయి దీని గురించి చెప్తారు మా ప్రేక్షకుల కోసం, ఎందుకంటే మీకు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా అంటే నా క్వశ్చన్స్ కాదనమాట ఇవన్నీ. నేను ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను, వాళ్ళందరూ క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. సో చెప్పండి. సో మీరు చూసినట్టుగా మేము ఫస్ట్ కొన్ని సెట్స్ తోనే స్టార్ట్ చేసాము. 3 పీస్ సెట్స్ అని, 2 పీస్ సెట్స్ అని. సో ఇప్పుడు వాటిల్లోనే ఫ్రాక్స్ అని, ఇంకా కుర్తీస్ అని, వాటిలోనే రకరకాల డిజైన్స్ తో యాడ్ చేసాము. దాంతో పాటు మనకి లెగ్గిన్స్, గో కలర్స్ వాళ్ళతో టైప్ అయ్యి లెగ్గిన్స్, జైపూర్ నుంచి కొంచెం ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ సెట్స్, ఇట్లాంటివన్నీ యాడ్ చేసాము. సో స్పెషల్ గా లేడీస్ కే పెడుతున్నారు, అబ్బాయిలకు లేవని కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఏదైనా ఫస్ట్ లేడీస్ అండి, ఎందులో అయినా ఫస్ట్ లేడీస్ కే ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాతే మగవాళ్ళకి ఏముంటే తెలుసు. గట్టిగా మాట్లాడితే ప్యాంటు షర్ట్, దాని తర్వాత కుర్తా పైజమాలు తప్ప అందుకంటే సరే, ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. అంటే క్లాత్ ఎలా ఉంది, అంటే బ్రాండెడా, క్వాలిటీ ఉందా లేదా అనేసి కొంతమంది డౌట్స్ అనేవి ఉన్నాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఎక్కడ అంటే క్వాలిటీ లేకపోతే ఫస్ట్ టైం వచ్చిన కస్టమర్ మళ్ళీ రాదు. సో మనకి రిపీటెడ్ కస్టమర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ అలా వస్తున్నారు కూడా. విత్ వర్డ్ ఆఫ్ మౌత్ కానీ, వాళ్ళకి నచ్చి ఇంకో నలుగురు ఫ్రెండ్స్ కి చెప్పడం కానీ, అవన్నీ మేము చాలా వరకు వచ్చిన కస్టమర్ ఫీడ్బ్యాక్ మనకి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో అట్లా మెయిన్ మనకి ఫ్యాబ్రిక్ గురించి చాలా మంచి ఫీడ్బ్యాక్. సో మల్ కాటన్ నుంచి రకరకాల పేర్లన్నీ, సో దాటి గురించి చాలా చాలా బాగుందని, సాఫ్ట్ గా ఉందని, కంఫర్టబుల్ గా ఉందని, లైట్ గా ఉందని. సో ఈ మాటలన్నీ కస్టమర్స్ నుంచి వచ్చే మాటలు. సో దాని గురించి మీకు అసలు డౌట్ అక్కడ. సో శారీ లవర్స్ అనేవారు కొంతమంది, వాళ్ళు కూడా అడుగుతున్నారు శారీస్ ఉన్నాయా అంటే. ఈవెన్ నన్ను కూడా పర్సనల్ గా అక్కడ శ్రీవల్లి కలెక్షన్ లో శారీస్ కూడా ఎప్పుడు పెడతారు, ఒకవేళ పెట్టకుండా అని అడుగుతున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? సో ఫస్ట్ చాలా మంది అంటే ఒక్కరు ఇద్దరు కాదు, చాలా మంది అడుగుతున్నారు శారీస్ గురించి అన్నమాట. దీని గురించి మమ్మల్ని కూడా చాలా మంది ఈ విషయంలో అడిగారు, శారీస్ కూడా పెట్టండి, అవి ఉన్నాయి అని. వాటి గురించి కూడా ఒక ఆలోచన అయితే ఉంది. మేబీ తొందరలో ఒక అప్డేట్ ఇస్తాం. మీరు ఒక బ్రాంచ్ స్టార్ట్ అంటే ఇప్పుడు ఇది 4th బ్రాంచ్, ఇది స్టార్ట్ చేయగానే ఇంకొక బ్రాంచ్ ఎక్కడ పెట్టాలని ఒక థాట్ అనేది ఉంటుంది. ఎక్కడ పెడుతున్నారు? లేదు, అంత పరిగెత్తి పాలు తాగే టైప్ లో అనుకోవట్లేదు. నిలబడి నీళ్ళు, ఎందుకంటే 2-3 months లోనే ఇంకొక బ్రాంచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే దానికి ఒక స్టెబిలిటీ వచ్చింది. వచ్చిన తర్వాతే నెక్స్ట్ దాని గురించి ఆలోచించాము. అలాగే ఊరికే పెట్టుకుంటూ వెళ్ళడం కాదు. చాలా మంది ఇంకోటి ఏంటంటే ఫ్రాంచైజీలు కూడా అడుగుతున్నారు. సో అలా ఊరికే ఫ్రాంచైజీలు ఇచ్చేసి మన క్వాలిటీని పడేసి చేయటం అనేది ఇష్టం లేదు. సో ఏదైనా ఒకటి పెట్టిన తర్వాత అది స్టేబుల్ గా ఒక రీచ్ అయిన తర్వాతే నెక్స్ట్ దాని గురించి ఆలోచించాలి. సో ఇక్కడ మణికొండ బ్రాంచ్ లో జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అనేసి మీరు చెప్తున్నారు కదా. సో ఎలాంటి జ్యువెలరీస్ ఉన్నాయి, దాని క్వాలిటీ ఎలా ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దాని ప్రైస్ ఎలా ఉంటుంది, వీటి గురించి మాకు ఇన్ఫర్మేషన్. అంటే మీకు ఊరికే మాటల్లో చెప్పడం కాదు, మనకి డిస్ప్లే ఉంది. సో మీరు ఒకసారి ఆ డిస్ప్లే కూడా చూడొచ్చు, రండి చూపిద్దాం. సో ఇవన్నీ మనకి జైపూర్ నుంచి పర్సనల్ గా వెళ్ళి హ్యాండ్ పిక్డ్ అంటారు కదా, అలా మనం డిజైన్ ని పిక్ చేసి తెచ్చిన డిజైన్స్. ఇవి జస్ట్ డిస్ప్లే కి కొన్నే పెట్టాము, ఇలాంటి చాలా రకాలు. ఓకే, ఈ జ్యువెలర్స్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది?
రెగ్యులర్ బీట్స్ వచ్చాయి. సో ఒక 300 రూపీస్ నుంచి ఓకే 3000 4000 వరకు ఉన్నాయి. ఓకే. సో చూసారు కదండి, 300 రూపీస్ నుంచి మనకి ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ అనేది జైపూర్ నుంచి వచ్చాయి. సో మనం జైపూర్ కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. సో ఇంత మంచి మంచి కలెక్షన్స్ అనేవి మనకి శ్రీవల్లి కలెక్షన్ లో మణికొండ బ్రాంచ్ లో అయితే దొరుకుతుంది. మిగతా బ్రాంచ్ లలో జ్యువెలరీ ఎప్పుడు స్టార్ట్ అక్కడ కూడా చేస్తారు? యాడ్ అప్ చేస్తాము, ఇంకా చేయలేదు, చేస్తాము అక్కడ కూడా పెడతాం. ఓకే. సో ఇంకా ఫర్దర్ ప్లానింగ్స్ మీరు ఏమన్నా అనుకుంటుంటే మా ప్రేక్షకుల కోసం చెప్పండి, ఎందుకంటే వాళ్ళు అన్నీ wait మీకు చేస్తారు. ముందే చెప్పేస్తే అలా అంటే మాకంటే ముందు అంటే kick ఉంటది వెయిట్ కదా, చేస్తుంది. ఎప్పుడు చెప్తే అప్పుడే కిక్ ఉంటది. సో చూసారు కదండి, శ్రీవల్లి కలెక్షన్ గురించి ఇంకా చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ అనేవి ఉండబోతున్నాయని నాకైతే అనిపిస్తుంది వీళ్ళ మాటల్లోనే. అలాగే లేడీస్ అందరూ డాక్టర్ బాబుకు ఫ్యాన్స్ కదా. సో లేడీస్ నిజంగా ఇక్కడ నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసినది ఏంటంటే, మనకి స్టార్టింగ్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పర్చేస్ చేసి తీసుకోదగ్గ క్వాలిటీ కూడా ఇక్కడ మనకి లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే డాక్టర్ బాబు ఇంకొక మిడిల్ క్లాస్ వాళ్ళకని కాదు, మిడిల్ క్లాస్ అంటే అఫోర్డబుల్ రేట్స్ లో ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నామని చెప్తాను. ఓకే. సో విన్నారు కదా. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మన వంటలకు ఎందుకు ప్రమోషన్స్ కి అంటే ఈ శ్రీవల్లి కలెక్షన్ కి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు కదా, తను యాక్చువల్లీ మేము అనౌన్స్మెంట్ వీడియోలో తనతో చెప్పించాము. బేసిక్ గా తన ఇంట్రెస్ట్ తోనే చెప్పింది అది. నేను అంటే నాకు అందరూ పరిచయం ఉన్నారు కదా అని గబుకుని నాది ఓపెన్ అవుతుంది, నువ్వు చెప్పు అడగను. ఓకే. ఎందుకంటే అది అవసరం లేదు. యాక్చువల్లీ మనం మన ప్రోడక్ట్ మాట్లాడాలి. ఎందుకంటే మీ పేరు గురించి కూడా వెయిట్ చేస్తుంటారు కదా స్క్రీన్ మీద రావాలనేసి, వంటలక్క డాక్టర్ బాబు, అందుకనేసి కొంతమంది అడుగుతున్నారు. నా క్వశ్చన్ కాదు ఇది, కూడా కొంతమంది అడుగుతున్నారు. నేను వీడియోలో చెప్పినట్టు అంటే తనకి మెయిన్ గా ఈ చుడిదార్లు వేసుకునే అలవాటు లేదు కాబట్టి రాలేదు, కానీ డెఫినెట్లీ విజిట్ వన్స్. ఓకే. మంజుల గారు అన్ని డాక్టర్ బాబే చెప్తున్నారు, మీరు కూడా చెప్పండి. నా గొంతు ఆయన, నేను ఏం సూపర్. ఇక్కడ చూడండి, అన్న వదిన అనేది మన యూట్యూబ్ లో పెట్టేస్తారు కదా, అన్న వదిన ఏ కామెంట్ చూసినా కూడా అన్న వదిన. సో ఇద్దరి మాట ఒకటే అని ఇక్కడ నిరూపించారు ఇంకొకసారి అయితే కనుక. సో చూసారు కదండి వీడియో. శ్రీవల్లి కలెక్షన్ ఇంత రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, బ్రాంచెస్ అనేవి కూడా చాలా ఉండబోతున్నాయని నాకైతే అనిపిస్తుంది. ఓకే. అందరూ తప్పకుండా రండి. మన చందానగర్ బ్రాంచ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు మణికొండలో ఓయూ కాలనీ మెయిన్ రోడ్ లోనే ఉంది, సంపూర్ణ సూపర్ మార్కెట్ పైన. ప్లీజ్ కమ్ అండ్ విజిట్. ఓకే. సో ఫైనల్ గా ఒక క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు చాలా మంది మిమ్మల్ని అంటే ఒక వెల్ విషర్స్ గా ప్రేక్షకులు ఎంతో ప్రేమను అందిస్తున్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఇంత ప్రేమ ఉంటుంది అని మీరు ముందే ఊహించారా? లేదంటే ఒక కొత్త ప్రయత్నం చేసేటప్పుడు ఎప్పుడు ఆ భయం ఉంటుంది. బట్ ఒకటే నమ్ముతాం ఏంటంటే, మన పని సిన్సియర్ గా చేస్తే రిజల్ట్ డెఫినెట్ గా బాగుంటది అని. అదే నిరూపించారు కూడా. అంటే మన ప్రోడక్ట్ లో గానీ, మన క్వాలిటీలో గానీ ఎక్కడ మనం తక్కువ చేయట్లేదు, ఎక్కడ మోసం చేయట్లేదు. చాలా మంచి జెన్యూన్ ప్రోడక్ట్ ని తీసుకొస్తున్నాము. అంటే ఎందుకు ఇంత స్పందన వస్తుందంటే, మిగతా చోట్ల అంత క్వాలిటీ కనపడకో, అక్కడ లేకో, ఈ ప్రైసింగ్ లో దొరక్కో జరుగుతుంది. సో ఆ చిన్న గ్యాప్ ని మనం ఫుల్ఫిల్ చేసాం కాబట్టి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని మేము ఫీల్ అవుతాం. చిన్న పిల్లలకి ఏమన్నా ఇక్కడ అంటే పెట్టే ఛాన్స్ కిడ్స్ వేర్ అంటే అనుకోలేదు, ప్రెజెంట్ అయితే ఏం అనుకోలేదు. సో ఇంకొకటి, ఇప్పుడు శ్రీవల్లి కలెక్షన్ గురించి కాకుండా ఒక వేరే క్వశ్చన్ అడుగుతున్నాను. నెక్స్ట్ మీ సీరియల్ ఏంటిదని అందరు వెయిట్ చేస్తున్నారు. ఇది డైలీ సీరియల్ కాబట్టి అది మన జీవితకాలం కొంచెం సాగుతూ ఉంటుంది. అది అయిన తర్వాత ఇంకో దాని గురించి ఆలోచించు. ఓకే. సో వంటలక్క పేరుకి అంటే ఇంకొక సీరియల్ ఏమన్నా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ప్రేక్షకులు? కార్తిక్ బాబు వంటలక్క అలాంటి ఇది జరిగేటప్పుడు ఇంకోటి ఉండదు, తర్వాత ఏదైనా. అంటే జనానికి కూడా కొంచెం మనం బోర్ కొట్టించుకోవడం, అక్కడ ఇళ్ళే ఇక్కడ ఇళ్ళే అని అనుకోకూడదు. అయినా కూడా బోర్ అని ఎవరు ఏం ఫీల్ అవ్వరు నాకు తెలిసి, ఎందుకంటే మీ ఇద్దరు అంతా పీక్ లెవెల్ కి వెళ్ళిపోయింది కార్తీక దీపం అనేది. మీది మేడం నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఏమన్నా ఉంటారు చెప్తారా? అంటే కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. అంటే ప్రెసెంట్ ఏం చేయట్లేదు, సో ప్రెసెంట్ ఇదే మెయిన్ గా బిజినెస్ మీద కాన్సంట్రేట్. మీరు బిజినెస్ అన్నమాట. అయితే సూపర్ ఉంది, కాంబినేషన్ అయితే చాలా బాగుంది అనమాట.
సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే శ్రీవల్లి కలెక్షన్ కూడా ఇంకా ముందు ముందు చాలా బ్రాంచెస్ అనేవి రావాలి. ఈవెన్ మన హైదరాబాద్ లో స్ప్రెడ్ అవ్వాలని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నా, మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 1 hour పడుతుంది. సో మనం ఇక్కడికి రావాలంటే కొంతమంది ఆలోచిస్తారు కదా, ఇలా కాకుండా బ్రాంచెస్ అనేవి స్ప్రెడ్ అవుతే అందరికి ఈజీగా ఉంటుంది షాపింగ్ చేయడానికి అనేసి నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే దీని మీద మీరు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.